కాదు ఈ విషయాలన్నీ ఇప్పుడు చందనకు తెలుసా? చందనకు తెలుసా ఈ విషయాలన్నీ? చందనకి చెప్పినా చెప్పినా చెప్పిన. ఓకే. సో చందనను కూడా మధ్యలోకి తీసుకొచ్చి ఫోటోలు పెట్టిందని చెప్పి చందన మాట్లాడడం జరిగింది. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో వేరే పర్సన్ది, అది నాకు బ్లాక్మెయిల్ చేసే అమ్మాయిది. సో అది వేరే అమ్మాయిలకు కూడా చెప్పినా నేను, ఒక అమ్మాయి వేరే అమ్మాయి కూడా చెప్పిండే, నేను ఆమెను కూడా ఎట్లనో అట్లా తీసుకొచ్చి రూమ్లో కట్టేసి కొడదామని చెప్పేసి ప్లాన్ వేసి ఉండే నేను. సో ఆమె రెస్పాన్స్ కాలేదంతా. సో ఎందుకంటే ఆ పర్సనల్గా ఫోటో తీసి దాన్ని వైరల్ చేస్తా అని చెప్పేసి అనగానే భయం ఎట్లుంటుంది నాకు. మళ్ళీ బయట నేను బయట తిరిగినప్పుడు నా ఇజ్జత్ పోదా, నువ్వు ఏంది ఇట్లా చేసినావు అది అని చెప్పేసి ఇప్పటిదాకా నాకు ఒక వీడియో కూడా రాలేదు, నన్ను ఓడ కొట్టింది కూడా లేదు, ఎవ్వడు నా మీద వీడియో తీసి అంత ఎవ్వనికి లేదు. అట్లాంటిది ఒక అమ్మాయి తీసి నన్ను వైరల్ చేస్తా అంటే నేను ఎట్లా పడతాను? అట్లాంటిది అమ్మాయికి నేను ట్రాప్ చేసిన, పిలిపిద్దాం రూమ్లోకి అని చెప్పేసి అనుకున్నా. కానీ దాని లక్ బాగుందన్న, రాలేదు. లేదంటే రూమ్లో కట్టేసి మరి కొట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేనైతే. అంటే నీతోటే కాదు వేరే అందరితో ఇట్లనే స్కామ్ చేస్తుంది అది నిజంగా. నీకు రీసెంట్గా నీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడని చెప్పినా కదా, ఒక ఓయో రూమ్లో అది వీడియో ఉంటుంది అని చెప్పి. సో వాడిని కూడా స్కామ్ చేసి మన దగ్గర కూడా చాలా పైసలు దింగిందంటే అది లైవ్లా చెప్పింది నాకు. ఇన్సూరెన్స్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటా అని చెప్పి. ఈ మాట అడిషన్ కూడా ఆమె కూడా నిజం చెప్తుంది. కానీ ఇది కావాలని నాకు చెప్పలేదు, నీకు ఇంటర్వ్యూలో కూడా నీకు నిజం ఏం చెప్పలేదు, ఇది స్వా అని చెప్పేసి అన్నది. కానీ ఇక నిజం చెప్తే ఏమవుతుంది? కాదు ఇప్పుడు చందనను నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? అవునా, చందనను నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? ఇప్పుడు ఎప్పుడు కాదు కానీ కొంచెం ముంగట. ఓకే. చందన మీకు చెప్పాడా పెళ్లి చేసుకుంటాను? టాపిక్ ఇప్పుడు వద్దు కానీ అది తర్వాత. ఇప్పుడు ఈ మ్యాటర్ ఏదో ఒకటి నడుస్తుంది కదా, ఈ మ్యాటర్ నడుస్తుంది. ఆమె కూడా కాన్ఫిడెన్స్ గా నేను చేసుకుందా అని ఒప్పుకుంటలేదు. నీకు అర్థమవుతుందా? లేదు తెలుసు మా ఇద్దరికి. ఓకే. అట్లా కాదు బ్రో, అంటే ఇంకా ఉంది. ఇప్పుడు ఈ మ్యాటర్లు నడుస్తున్నాయి కదన్నా, మళ్ళీగా ఇంకా చాలా టైం ఉందిలే. సాంగ్ ఎందుకు ఇష్టం? సాంగ్ వచ్చేసి అది రియల్ స్టోరీ, ఇది రియల్ స్టోరీ కాదని చెప్పి చెప్తుంది. ఇది అది రియల్ స్టోరీ, జరిగిన స్టోరీని నేను ఒక సాంగ్ రూపంలో చూపించిన నేను, అంతే. మీ అమ్మని అసలు కొట్టలేదంటాను. కొట్టలేదు. సపరేట్ కాపురం మేము ఎట్లా వెళ్ళినాం మరి, గొడవ పడేగా వెళ్ళింది. నేను అది కూడా అడిగిన, మీరు సపరేట్ రూమ్ ఎందుకు తీసుకురని చెప్పి. సపరేట్గా రూమ్ ఎందుకు తీసుకున్నాం? సో అక్కడ ప్లేస్ లేదంట, మొత్తం ప్లేస్ లేదని కాదు, ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి ఈమెకు పడదు. అప్పుడు లొల్లిలై ఉండే. దాని తర్వాత కొంచెము ఇంట్లో పనులు చేస్తలేవు, ఏం చేస్తలేదని చెప్పేసి ఊకే 11ంటికి లేస్తుంది. పెళ్ళైనా ఆడది ఎప్పుడు లేవాలి, 6ంటికి లేవాలి, బట్టలు గిట్టలు చదువుకోవాలి, మంచిగా పని చేయాలి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట చేసానికి రాదు, నేనే నేర్పించిన వంట. దానికి ఉల్లిగడ్డలు కట్ చేసానికి రాదు, అవి కూడా నేర్పించిన. అన్నీ నేర్పించి నేను ఇంత మంచిగా చెప్తున్నావు, ఇంత మార్చిన అని చెప్తున్నావు. సో అమ్మాయిని నేను వదిలేసిన అని చెప్తున్నావు 7 నెలల నుంచి. సో నువ్వు నేను పోలీసు వాళ్ళు రీసెంట్గా పట్టుకపోయినప్పుడు నువ్వు ఆమెకి ఎందుకు కాల్ చేసినావు? నన్ను కాపాడు హర్ష అని చెప్పి కాల్ ఎందుకు చేసినావు? ఫోన్ చేసి మాట్లాడదాం. నేను కొన్ని క్వశ్చన్లు అడిగినాక పక్క మనం కాల్ చేద్దాం, అప్పుడు కాల్ చేసినావు. దాని తర్వాత ఇప్పుడు పైసలు కావాలంటే పైసలకు కాల్ చేసినావు. పైసలు నేను అడగలే, నేను ఆమెకి పైసలు నేను అడగలే. నా పైసలే ఆమె దగ్గర చాలా ఉండే. ఆ పైసలు నాకు ఆల్రెడీ నేను చాలా పైసలు ఇచ్చిన ఆమెకి, ఆమె దగ్గర చాలా పైసలు పెట్టి ఉండే. పైసలు ఇయ్య నాకు అని చెప్పి చెప్పిన. నేనే పైసలు ఇస్తా కానీ నేను దాన్ని అడిగే అంత స్టేజ్కి నేను అసలు ఇవ్వలేదన్న. ఓకే. సో ఇప్పుడు అవి డిలీట్ చేయమని చెప్పేసి ఆమెను కొట్టనీకి, ఆమెను సంపనీకి తిరుగుతున్నావు అంట హర్షితని. కొట్టనీకి సంపనీకి తిరుగుతలేదన్న, చెప్తా నేను ఇట్లా క్లియర్గా. ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయిలను బ్యాడ్ చేయొద్దు. ఇప్పుడు తర్వాత వాళ్ళకు కూడా ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఇది సీదా వీడియో పెట్టేసి చందన ఎక్కడ బ్యాడ్ చేసిందని నువ్వు ఫీల్ అవుతున్నావు చెప్పు నాకు. చందన ఫోటో ఒక వేరే అమ్మాయి ఫోటో కలిపి ఆడ డబ్బింగ్ ఏమొచ్చిందో తెలియదు కానీ ఆడ సింక్ అయిపోయింది. పబ్లిక్ అందరు ఏమనుకుంటారు, చందన తేటే అనుకుంటారు కదా ఆ ఫోటో. ఏమని లేదే లేదు. వాయిస్ ఓవర్ లేట్ వస్తుంది బ్రో, వాయిస్ ఓవర్ ఎర్లీగా వస్తుంది. ఆమె వీడియోలో చెప్పిన వాయిస్ ఓవర్, వీడియో ఏమో స్లో ఉంది. అయితే వేరే అమ్మాయి దగ్గర మాట్లాడిన టాపిక్ ఏంటంటే ముందు వచ్చేసింది, నా టాపిక్ వచ్చే టైంకి ఇంకా నా వీడియో ప్లే అవ్వట్లేదు అక్కడ. ఆ వీడియో మాట్లాడిన వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి, బట్ అక్కడ మాత్రం నా టాపిక్ మాట్లాడుతుంది తను. వీడియో పాజ్ అయిందో ఏమో తెలియదు, చాలాసేపు ఉంది ఆ స్క్రీన్ షాట్ ఉన్న క్లిప్. అయితే అక్కడ మాట్లాడుతున్న టాపిక్ మొత్తం నాదే. సో చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ వీడియో కాల్ మాట్లాడింది నేనే అని చెప్పేసి. తన ఆ పోస్ట్ ఎప్పుడైతే పెట్టిందో
అప్పటి నుంచి ఓన్లీ ఆ క్లిప్ ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర దగ్గర 120-150 మెన్షన్స్ వచ్చినాయి నాకు. ఓకే, నాకు ఆ అంటే క్లిప్ నువ్వే అని చెప్పేసి నీ న్యూడ్ పిక్స్ బయటకు వచ్చినాయి అది ఇది అని చెప్పి మెన్షన్ చేసుకుంటూ పెట్టారు. నా వ్యూ పడంగానే వెంటనే స్టోరీ డిలీట్ అయిపోతుంది. ఓకే, నేను స్క్రీన్ షాట్ తీయడానికి నా కాసుకు గుచ్చుకున్నారేమో మరి నాకు తెలియదు, కానీ ఎంత ర్యాండమ్గా ఉన్నారంటే కొంతమంది మెన్షన్ చేసిన స్టోరీస్ అయితే 7 hours 8 hours కూడా ఉంది, కానీ నా వ్యూ పడంగానే స్టోరీ డిలీట్ అయిపోతుంది. ఓకే, అంటే నువ్వు చూడంగానే అయిపోతుంది. నేను ఒకటి రెండు స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు స్టోరీ అన్అవైలబుల్ అని వచ్చేసింది. ఓకే, అండ్ నాకు మెసేజెస్ కూడా వచ్చినాయి, నీ న్యూడ్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి కదా, వీడియో కాల్వి అది ఇది అని. ఓకే, సో ఇప్పుడు నువ్వు తినతో సాంగ్ షూట్ చేయడం జరిగింది. సో ఒప్పుకునే చేసినావా? ఈయన గురించి అన్ని తెలిసి చేసినాను అంటే ఇట్లా గొడవలు అవుతున్నాయి ఇవి అని. ఆ సాంగ్ ఈయన భార్య గురించి చేస్తున్నాడని మీకు తెలుసా? అది తెలుసు బ్రో, కాకపోతే కాన్సెప్ట్ తన గురించి అనుకొని చేసినాడని మాత్రం తెలియదు. బిఫోర్ షూట్ తెలిసింది. ఒకవేళ తెలిస్తే మేబీ చేయకపోతుండే. ఎందుకు చేయకపోతుండే? ఏమో బ్రో, అంటే వీళ్ళ లొల్లిలు అవుతున్నాయి కదా, అంటే ఏమో నాకు వే ఆఫ్ నచ్చదు. లైక్ ఏ యాంగిల్లోనూ కొంచెం కూడా డీసెంట్గా మాట్లాడడం, లైక్ సమ్ ఇల్లిటరేట్ లాగా బిహేవియర్ ఉంటుంది కాబట్టి, సో నాకు అది నచ్చక, లైక్ సాంగ్ షూట్ టైంలో కొంచెం నాకు నేను అనుకున్నా, ఓపెన్గా చెప్తున్నా, తిన రోలా నేను చేస్తున్నాను అని చెప్పి. ఇంకా సరే ఓకేలే, నాకైతే సాంగ్ నచ్చింది. సాంగ్ అండ్ సాంగ్లో ఉన్న లిరిక్స్ చాలా బాగా నచ్చింది కాబట్టి, అండ్ నాకు కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో చేయాలని చెప్పేసి కవర్ సాంగ్ ఆల్బమ్ ఏదో ఒకటి చేయాలని ఫస్ట్ నుంచి ఉండే. సరే ఓకే చేద్దాము, వాట్ ఎవర్ ఆమె అని లాగా నన్ను చూసినారులే జనాలు అని చెప్పేసి చేసిన. పర్సనల్గా సాంగ్ వైజ్ అయితే నేను చాలా హ్యాపీ. కంపేర్ చేసుకుంటే మాత్రం ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓకే నేను తన రోల్ చేసినా అని కంపేర్ చేసుకుంటే షూట్ లొకేషన్స్ ఎక్కడెక్కడైనా అమలాపురం. సో తను ఒకటి ఎలిగేషన్ చేయడం జరిగింది, అంటే షూట్ టైంలోనే వీళ్ళు షూట్ లాగా కాదు, తర్వాత కూడా వీళ్ళు రూమ్లోకి వెళ్ళడం, దాని తర్వాత కలిసి తిరగడం, నడు మీద చేయడం, ముద్దులు పెట్టుకోవడం, ఇవి కూడా ఉన్నాయి అని చెప్పడం. ఆమె నేను క్లారిటీ ఇస్తా, ఆమె పెట్టిన వీడియోలో వంశీ వాళ్ళ స్టోర్లో మేము మిర్రర్లో ఒక సెల్ఫీ దిగినాం. అదేంటంటే మేము ఒక రీల్ చేసాము వాళ్ళ షాప్లోనే, అయితే దానికి ఒక థంబ్నెయిల్ కింద వేద్దామని చెప్పేసి మేము ఆ పిక్చర్ దిగినాం. ఓకే, సో మాకు ఆ వీడియో సరిగ్గా రాలేదు, సో మేము ఆ రీల్ అప్లోడ్ చేయలేదు. దాని థంబ్నెయిల్ కోసం దిగిందే, బట్ ఏంటంటే నార్మల్గా పోస్ట్ చేసుకున్నాం అంతేగాని దాన్ని కూడా మా నెగిటివ్ చేసి చూపించింది. లైక్ ఇట్లా వస్తే ఇట్లా హగ్గులు చేసుకొని కవర్ సాంగ్ కోసం వచ్చే అమ్మాయి అట్లా చేయొచ్చా ఇట్లా చేయొచ్చా అని చెప్పి. ఇప్పుడు నేను తనతో చేసిన ప్రతి రీల్ నా ఇష్ట ప్రకారం నేను చేశాను. ఇప్పుడు రీల్ అన్నగా ఫ్రెండ్తో అవ్వచ్చు, ఎవరితో అన్నా అవ్వచ్చు. నేను ఒక కంటెంట్ అనుకున్నాను అనుకో, చెయ్యనా నేను, అది లవ్ కంటెంట్ కావచ్చు, సో అండ్ సో ఏదన్నా కావచ్చు, అంతే. దాన్ని నేను అప్పటికి ఈ సాంగ్ ప్రమోషన్కి ఫస్ట్ మేము చేసిన రీల్ ఒకటి పెట్టినప్పుడే ఆమె నాకు మెసేజ్ చేసింది ఆల్రెడీ. ఓకే, నువ్వెందుకు ప్రొఫెషనల్గా చూడలేకపోతున్నావు దీన్ని అని కూడా నేను చెప్పాను. ప్రొఫెషనల్గా అయితే వాడి ఒళ్ళో కూర్చుంటావా, వాడు నీకు ఫోర్ హెడ్ మీద కిస్ పెడతాడా, అది ఇది అని అన్నది. ఆమెతో కాన్వర్జేషన్ అప్పటికే లైక్ మొత్తం భూత పురాణం. ఓకే, మనం ఇట్లాంటి వాళ్ళని హ్యాండిల్ చేయలేమని చెప్పేసి నేను ఇంకా కాన్వర్జేషన్ ఆడ కట్ చేసేసిన, ఆమెను బ్లాక్ చేసేసాను ఆ రోజే. సరే వంశీ ఎట్లా అంటాడు నువ్వు? పర్సనల్గా అయితే నాకైతే తన సైడ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు బ్రో, ఒక్క ఈ అమ్మాయి తప్ప. ఓకే, తను ఎప్పుడు లైక్ ఏమంటారు బ్యాడ్ బిహేవియర్ చూపించడం కానీ, బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ననే కాదు ఏ అమ్మాయి మేము వెళ్ళిన గ్యాంగ్లో ఏ అమ్మాయి వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళ కంఫర్ట్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే వీళ్ళ సైడ్ వచ్చే బాయ్ గ్యాంగ్ అందరినీ వదిలేస్తాడు. వీళ్ళు నాతో వచ్చినారు, ముందు వీళ్ళకి అన్ని నేను కంఫర్ట్స్ అరేంజ్ చేసినా వాళ్ళంతా ఫీల్ ఫ్రీగా ఉన్నారా లేదా అన్నది ఫస్ట్ చూసిన తర్వాతనే తను చిన్నప్పటి నుంచి ఉన్న పక్కనున్న అబ్బాయిలని పట్టించుకుంటాడు. అంతేగాని అల్లరి చిల్లరగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. నేను ట్రావెల్ చేసిన పీరియడ్ ఇప్పుడు ఇష్టపడుతున్నావు కాబట్టి అట్లా చెప్తున్నావేమో. అట్లా లేదన్నా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సరే నా గురించి అయితే నేను చెప్పొచ్చు కదా బ్రో, బట్
మేము బయటికి వెళ్ళినప్పుడల్లా మేమే కాదు వేరే అమ్మాయిలు కూడా ఉంటారు. ఓకే. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంటారు. ఇప్పుడు అన్న అనే అమ్మాయిని కూడా నేను ఉంటాను పక్కన, వాళ్ళని కూడా ఎంత బాగా టేక్ కేర్ చేస్తారో నేను చూశాను కదా. నేను పర్సనల్గా చూసిందే కానీ నాకు ఎవరో నాకు అలా ఎవరో చెప్పిన మ్యాటర్స్ అయితే నేను అట్లనే గుచ్చి అడిగినా కూడా. ఆమె పెట్టిన వీడియోలో నాకు చాలా తెలియదు. ఓకే. సో అవన్నీ గుచ్చి ఈ నైట్ నుంచి మొత్తం అడగడం జరిగింది. 3 రోజుల నుంచి అదే లొల్లి నడుస్తుంది. ఓకే. సో ఈ మొత్తంగా మీకు కరెక్ట్ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ఆలోచిస్తావు ఈయన గురించి? ఇప్పటిదాకా అయితే అవి తెలియదు బ్రో, నాకు అది తెలియదు. సో ఇప్పుడు రేపు పొద్దున ఆలోచించి ఆయనకు కన్ఫర్మేషన్ ఇస్తావు? అట్లేం లేదు, ఆల్రెడీ నిన్న ఈవినింగ్ క్లియర్ చేసుకున్నాం. ఓకే.